హాయ్! అరకు దగ్గరలోని బొర్రా గుహల గురించి తెలుసుకుందాం సింపుల్‌గా. గిరిజనుల నమ్మకం ప్రకారం ఇక్కడ శివుడు తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఇక్కడ గుహలో శివలింగం ఆకారంలో ఉన్న రాయి ఉండడంతో భక్తులు పవిత్ర స్థలంగా మారింది. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఎక్కువగా శివుడిని ఆరాధిస్తారు. 1807లో విలియం కింగ్ జార్జ్ అనే ఆయన బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త ఈ గుహలను కనుగొన్నారు. గిరిజనుల నమ్మకం అన్నమాట ఇక్కడ. బొర్రా గుహలు లోతు మనకి 80 మీటర్ల వరకు ఉంటుంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత లోతైన గుహలలో ఒకటి. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా రంగురంగుల లైట్లు, పర్యాటకుల కోసం రంగురంగుల లైట్లు ఏర్పాటు చేయడం వల్ల చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఆస్వాదించబడుతుంది. గోస్తాని నది ఈ నది గుహల దగ్గరే ప్రవహిస్తున్నట్టు చెప్తున్నారు గిరిజనులు. గిరిజన సంస్కృతి ఏంటంటే ఇక్కడ సాంప్రదాయ పాటలు, నృత్యాలు, కళలను ప్రదర్శిస్తారు. ఇక్కడ దగ్గరలోనే కాఫీ తోటలు, ప్రకృతి అందాలు. అరకు దగ్గరగా ఉన్నది కాబట్టి కాఫీ తోటలు, పచ్చని కొండలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. విశాఖపట్నం నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు రోడ్డు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా చేరుతుంది. రైలు మార్గంలో టన్సెల్ హిల్లీ వ్యాలీల అందాలు చూడదగినవిగా ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది. ఆగస్టు నుంచి మార్చి వరకు చాలా బాగుంటుంది. బొర్రా గుహలు అంటే కేవలం పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ప్రకృతిలోని అద్భుతం, భక్తులకు పవిత్ర స్థలం, గిరిజన జీవన విధాన ప్రతీక. అరకు పర్యటనలో తప్పక